ఈ నెల 15వ తారీఖు నుంచి జరగబోయే 10వ తరగతి పరీక్షలకు యానాం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మొట్టమొదటిసారిగా సిబిఎస్ఈ సిలబస్ ద్వారా విద్యార్థులు పరీక్షలకు హాజరవనున్నారు. విద్యార్థులు సిబిఎస్ఈ సిలబస్ కి ఆందోళన చెందకూడదని మహాత్మా గాంధీ బాయ్స్ హై స్కూల్, కమలా నెహ్రూ గర్ల్స్ హై స్కూల్, రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులందరినీ ఒకే చోట ఏర్పాటు చేసి సిబిఎస్ఈ సిలబస్తో విద్యార్థులు ఎవరూ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను ఈ 15 రోజులు శ్రద్ధగా మీరు చదువుకొని ఈ పరీక్షలు రాసినట్లయితే మంచి మార్కులతో మీరు ఉత్తీర్ణులవుతారని, మన తల్లిదండ్రులకు ప్రైవేటు పాఠశాలలో చదివించే స్తోమత లేక మనల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారని, అది మీరు గ్రహించి మన తల్లిదండ్రుల పేరును, మనం చదువుకున్న పాఠశాల పేరును నిలబెట్టే విధంగా మనం ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని విద్యార్థులందరికీ సూచించారు. పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు పెన్ను, పెన్సిళ్లను, స్వీట్స్ అందజేసిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. So, prepare your examination well in time, going to your center, examination center on time. Before, from the morning itself, you revise the lessons. First, what you learn from the whole year, you have to revise in 1 or 2 days before. 5 years అయిన తర్వాత మీ జీవితం ఏంటనేది ఆలోచన చేయాలి. మన కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది? మన తల్లిదండ్రులు 10 కూలి పని చేసుకుంటున్నాం, షాపుల్లో పని చేసుకుంటున్నాం, వేట చేసుకుంటున్నాం, వేరే చోట్లకి వెళ్ళి ఇంటిలో పాసుపని చేసుకుంటున్నాం. ఇక్కడ లేకపోతే వేరే ఊరికి వెళ్ళి మన తల్లిదండ్రులు మాలా ఒక కూలదన్న ఉద్దేశంతో మనం చదివిస్తూ ఉన్నాం. నా పిల్ల, నా కూతురు కానీ, నా కొడుకు కానీ నాలాగా ఇంటిలో పని చేసుకోవడం కానీ, కూలి పనికి కానీ వెళ్ళకూడదు. లేదా భారతీయ స్కూల్లో పంపిస్తున్నారు అనుకుంటారా? ఎవరన్నా కాదు. మీ తల్లిదండ్రులకు ఉండే ధ్యేయం నాలాగా నా పిల్లలు ఆ కూలి పని ఆ విధంగా ఉండకూడదు, వాళ్ళ ప్రయోజకులు అవ్వాలి, వాళ్ళకి మంచి మంచి సంబంధాలు రావాలి. ఉద్యోగాలు వచ్చిన తర్వాత లాస్ట్లో నేను మంచం మీద పడిపోతే నా కూతురు, నా కొడుకు చూస్తాడు అని మన తల్లిదండ్రులు ఉన్న ఉద్దేశం. ఇవన్నీ కరెక్టా కాదా? కరెక్ట్ అని మరి మనం ఏం చేసుకున్నాం? వారికి మన వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే మన స్కూల్కి పంపించారు, ఆ స్కూల్లో మనం సక్రమంగా కానీ నాశనం చేయడం ప్రతి విషయాన్ని కూడా మన తల్లిదండ్రులు ఉండే మన బ్యాక్గ్రౌండ్, వాళ్ళ కుటుంబ పరిస్థితి, మన కుటుంబ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే ఎవరైనా ఒకరైనా ఫెయిల్ అవుతారా? ఏ ఒకరైనా ఫెయిల్ అవుతారా? ఫెయిల్ అవ్వడానికి ఉండదు. మీకు ఇచ్చిన పేపర్లో ఏ విధంగా ఉన్నాయి? అదే +2 అయితే రెండాటిని కంబైన్ చేసి చూసేప్పటికీ కొంచెం డిసడ్వాంటేజ్ ఉంటుంది. మీ దగ్గర అయితే ఆ డిసడ్వాంటేజ్ కాదు, ఏమా డిసడ్వాంటేజ్ కాదు. అందుకని పిల్లలు మీరు ధైర్యంగా ఉంటే మీకు ఇందులో 15 మార్కులు వచ్చినా, అక్కడ 15 మార్కులు వచ్చినా, ఇక్కడ ఒక 10 మార్కులు వచ్చినా 30 మార్కుల్లో పాస్ అయిపోతున్నారు. అక్కడ దాన్ని కంబైన్ చేసేటప్పటికి మనం కానీ పూర్తిగా ఆన్సర్ చేయకపోయినా మార్కులు తగ్గిపోతే దాని వల్ల 2 కంబైన్ చేసేప్పటికి తగ్గిపోయి ఫెయిల్ అయిపోయినా ఉంటుంది. ఎక్కడ ఇంటర్మీడియట్ మనకు అది ఆ డిసడ్వాంటేజ్ ఇక్కడ లేదు. మనకి అడ్వాంటేజ్లో ఉంది. సెంట్రల్ సిలబస్ అయినా కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అడ్వాంటేజ్ ఉంది. ఇంటర్మీడియట్లో వచ్చిన తర్వాత టాపర్గా మనకి మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఎగ్జాంపుల్గా పాండిచేరిలో మెడికల్ కాలేజ్ ఉంది. అలాగే మిగతా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మీరు డాక్టర్ చదవాలని అనుకుంటారు. మీరు డాక్టర్ చదవాలని అనుకుంటే మన ఫైనాన్షియల్గా మన పొజిషన్ చదివించే పొజిషన్ కాదు. డాక్టర్ చదవాలని డాక్టర్ సీట్ వచ్చినా కానీ ఈ 7 మెడికల్ కాలేజీలో సీట్ వస్తే, గవర్నమెంట్ కాలేజీలో కాకుండా ప్రైవేట్ కాలేజీలో సీట్ వస్తే సంవత్సరానికి 8 లక్షలు కట్టాలి. లక్షలు పెట్టే తల్లిదండ్రులు మనకి ఆ పొజిషన్లో ఉన్నారా? ఫస్ట్ ఇయర్ మన స్నేహితులు, మన కుటుంబీకులు పెట్టేస్తుంటే సెకండ్ ఇయర్ నుంచి డ్రాప్ అయిపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చేది 2-2.5 లక్షలు మాత్రమే. సంవత్సరానికి అయ్యేది లక్షలు. ఎక్కడ? అదే గవర్నమెంట్ కాలేజీలో నువ్వు కానీ టాపర్గా ఉండి నువ్వు సీట్ కట్టించుకున్నావు అనుకో, సంవత్సరానికి అంతా ఖర్చు అయ్యేదంతా కలిపి 1,50,000 మాత్రమే.
వాళ్ళు రెండు వచ్చారు 5, 10 ఇంకా రాలేదా గొడవలు Ready?